జనసేన పార్టీలో చాలా హుషారుగా, యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ఆమె ఒక నియోజకవర్గ ఇన్ఛార్జు. ఆమె కోసం దాని అధ్యక్షుడు ఏకంగా గనక తిరుపతొచ్చేసి ఎస్పీ దగ్గరకొచ్చి మాట్లాడి నానా హంగామా చేసి, మొన్న ఎన్నికల ఆమె టికెట్ కోసం కూడా గట్టిగా పట్టుబడితే, సరే ఇక చంద్రబాబు నాయుడు గారితోనో, వాళ్ళ కుమారుడు లోకేష్ గారితోనో ఉన్న సాన్నిహిత్యంతో శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ టికెట్‌ని ఇంకొక ఆయన తెచ్చుకోగలిగారు. ఇంత అంటే ఈ స్థాయి ఉన్న ఒక ఆమె ఏకంగా డ్రైవర్ని అత్యంత కిరాతకంగా డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ సాలియస్ రాయుడు అనే అతన్ని అత్యంత కిరాతకంగా చంపేసిన కేసులో కోర్టులో ప్రవేశపెడితే చెన్నైలోనే కోర్టు వాళ్ళకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇంత జరిగితే ఏ పతివ్రత కనీసం పరమాన్నానికి ఇంకా అగ్గిపుల్లగానే ముట్టించలేదు. ఏ పతివ్రత ఇంకా పరమాన్నం వండడంగానే అసలు అబ్బే మనకి ఏమీ తెలియదు, ఇది మనకు సంబంధం లేని అంశం, వాళ్ళ పార్టీనేగా, వాళ్ళ అధికారంలో ఉన్నారుగా, కూటమిగా, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయరు, లోకేష్ గారు ట్వీట్ చేయరు, జనసేన అధ్యక్షుడు ఇప్పుడు జుట్టు ఎగేసుకుంటూ జేఎస్పీనే కదా ఆయన రాయుడు, ఆయన కానీ శ్రీనివాస్ అనే అతను చంపబడి చచ్చిపోయిన అతను కానీ అదేగా, జుట్టు చేతులు పెట్టి ఎగేసి ఆవేశపడరా ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు ఏ పతివ్రత పరమాన్నం వండరా? ఆ పత్రికలు టీవీ ఛానళ్ళు ఏమన్నీ నవరంధ్రాలు మోసకపోయాయి? వాటి ఆ పనికిమాల సొల్లంతా వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఇప్పుడు అడగరా? ఏరా బాబు దీని మీద స్టోరీ లేరు, దీని మీద డిబేట్లు పెట్టరు, ఏమ్రా బాబు మీరు ఎవరు స్పందించరని చివరికి ఆ చనిపోయిన శ్రీనివాసుల వాళ్ళ చెల్లెల కీర్తన అమ్మాయి మాట్లాడుతుందిగా, మాకున్న ఒకే ఒక అన్నబంధాన్ని తీసేశారు కిరాతకంగా చంపి. మేము జనసేన పార్టీలో ఉన్నాం కదా, జనసేన అధ్యక్షుడు వచ్చి మాకు న్యాయం చేయాలి, ఆయన స్పందించకపోతే, ఆయన న్యాయం చేయకపోతే ప్రాణానికి ప్రాణమే సమాధానం, మా అన్నని చంపేసిన వాళ్ళని మేము కూడా చంపేస్తామని చెప్పి, మేము ప్రాణాలతో ఉండనియం వాళ్ళని చెప్పి ఆమె డైరెక్ట్ మీడియా ముందే మాట్లాడుతూ అంటున్నారుగా. ఏ పతివ్రత ఇంకా పరమాన్నం కనీసం మొదలుగానే పెట్టరు. అబ్బా ఏం నీతులు చెప్తారా బాబు, ఏదో నమ్ముతున్నారులే, మనల్ని అభిమానించే, మనం ఏం చేసినా కళ్ళు మూసుకొని అభిమానించే గొర్రె గుంపులు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి నిజాలు అక్కర్లే, వాస్తవాలు అక్కర్లే, జీవితాలు అక్కర్లే, సిద్ధాంతం అక్కర్లే, ఒక లైన్ అక్కర్లే, ఒక కాంటెక్స్ట్ అక్కర్లే, కమిట్మెంట్ అక్కర్లే, ఏదో ఒక గొర్రె బ్యాచ్లు నమ్ముతూ ఉన్నాయి. ఆ గొర్రె బ్యాచ్ల సంఖ్యను మనం పెంచుకుంటే చాలే. ఆ గొర్రె బ్యాచ్ల సంఖ్యను కులం కోణంలో పెంచుదామా, మతం కోణంలో పెంచుదామా, ఏదో కోణంలో పెంచుకుంటూ పోదాం మనం, అంతకుమించి మనకి ఇంకేం అవసరం లేలే అని ఏం నాటకాలు ఆడుతున్నారు, ఏం పరమాణాలు ఆడుతారు. వీళ్ళంట సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది, వీళ్ళంట సమాజంలో పెద్ద వాళ్ళట, ఇటువంటి వాళ్ళు లీడర్షిప్ పొజిషన్లలో అట జనాలను ఉద్ధరిస్తారట, జనాలు నమ్మాలట. ఊరికే సస్పెండ్ చేసి ఊరుకుంటే సరిపోతుందా? మరి అధికారంలో ఉన్నారుగా, అధికారాన్ని లీడ్ చేస్తున్నటువంటి పాలకపక్షం ఏం చేస్తుంది? ఎందుకు స్పందించరు? వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఏమయ్యాయి? పెట్టరు. ఇప్పుడు పెద్ద డిబేట్లు, పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు ఇప్పుడు ఏం లేవా? ఏం నీతులు చెప్తారా బాబు, మిమ్మల్ని కాదులేరా అయ్యా, మిమ్మల్ని గుడ్డిగా నమ్మే, మీరు చెప్పేటివి నమ్మి మీరు చెప్పే ఫాలో అయ్యే గొర్రెలు ఉన్నారు చూడండి జనం, వాళ్ళు లేరా బాబు నంబర్ 1.